ఇక కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారా అని తాము కూడా ఎదురు చూస్తున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మీరు అసెంబ్లీకి వచ్చి కూర్చుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. మీరు 7 లక్షల కోట్లు చేసింది మీరే కాబట్టి ఏం చేశారో చెప్పాలని అన్నారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ జనం అధికారం నుంచి తరిమేశారని అనుకోవడం లేదని, జనం మమ్మల్ని మిస్ అయ్యారని అనుకుంటున్నారని అన్నారు. తప్పేంటి ఒప్పేంటి అనే చర్చ లేదని, కేసీఆర్ మాటలకే అంకితం, చిత్తశుద్ధి ఉండే అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. అంశాలు 28 అంశాల మీద ఈ రోజు మాకు ఒక అవగాహన ఇక్కడికి తీసుకొచ్చి 28 ఇష్యూస్. ఈ 28 ఇష్యూస్ మీద కూడా ఈ ఎల్లుండి జరగబోయే పార్లమెంట్ సమావేశాలలో క్వశ్చన్ అవర్, 0 అవర్, 377 అడ్జర్న్మెంట్ మోషన్స్ మీద కూడా మేము ఈ అంశాలను లేవనెత్తాలని ఈరోజు పార్లమెంట్ సభ్యులం అందరం కూడా నిర్ణయించుకున్నాం. ఇంత మంచి సమావేశం అంటే మాకు ఒక అవగాహన, రాష్ట్రం నుంచి 17 మంది ఎంపీలను రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల తర్వాత మన అంశం ఒకటే ఉండాలి, కంపల్సరీ తెలంగాణకు రావాల్సిన నిధులు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ మేమందరం కూడా కలవడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా మా ఎంపీలందరం కూడా ఈ రానున్న నెల రోజుల సమావేశాలలో ఆన్ ఫ్లోర్, హౌస్ లో ఫ్లోర్ మీద, తర్వాత అవసరమైతే రిప్రజెంటేషన్ ద్వారా ఈ యొక్క 28 అంశాల మీద మేము పోరాటం చేస్తాం. ఇంత మంచి కార్యక్రమం ముందు కూడా తెలంగాణలో ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. పార్లమెంట్ సభ్యులందరూ